హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి చికెన్తో క్రిస్పీ లాలీపాప్స్, బయట క్రంచీ లోపల జ్యూసీ, ఇంట్లోనే హోటల్ టేస్ట్. అసలు ఈ క్రంచీ సౌండ్ వినగానే ఆకలి పెరుగుతుంది. ఈజీగా చేయగలిగే క్రిస్పీ చికెన్ లాలీపాప్ రెసిపీ. చికెన్ని ఓ పావు కిలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో పట్టేసుకొని ఇలాగా మైదా పిండి, బియ్యపిండి, అలానే ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గుడ్డు, శనగపిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా అప్లై చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మనం ముద్దలాగా చేసుకోవాలండి. అలానే మన బ్రెడ్ పౌడర్ కూడా తీసేసుకోవాలి. ఇందులోకి మనకి మెయిన్ ఏంటంటే పుల్లలు కూడా కావాలండి. చికెన్ని బాల్లా చేసేసుకొని ఇలా పుల్లకి గుచ్చేసేసుకొని ఇలా రోల్లా చేసేసుకొని దీనికి అప్లై చేసేసేసి బ్రెడ్ తోటి బాగా కలిపేయాలండి. బ్రెడ్ పౌడర్ అనేది పైన అలా పెట్టేసేయాలి. ఇట్లాగా అన్నీ రెడీ చేసేసుకోవాలండి. ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇలా పెట్టేసుకున్నాను, రెడీ అయిపోయింది. నేను వచ్చేసి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. సో ఇలాగా ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. దీనిపైన మనము ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసేసుకొని ఇంకా పెట్టేసుకొని ఫస్ట్ చూసారు కదా, ఇప్పుడు నేను వచ్చేసి 180లో పెట్టేసుకొని 17లో పెట్టేసేసుకొని ఇంకా ఇది బాగా ఫ్రై అవుతుందన్నమాట. బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. లోపల అనేది మనకి పైన అనేది క్రిస్పీగా ఉంటుంది, లోపల అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే సూపర్ అండి. అసలు ఈ చికెన్ లాలీపాప్స్ మీకు నచ్చితే కామెంట్లో యమ్మీ అని పెట్టండి. మీకు మయో ఇష్టమా లేకపోతే కెచప్ ఇష్టమా కామెంట్ చేయండి. ఇంకో చికెన్ రెసిపీ కావాలంటే చికెన్ అని కామెంట్ పెట్టండి. ఈ మీ యొక్క కామెంట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.